ఒక చిన్న గ్రామంలో రాజు మరియు కిరణ్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు ప్రతిరోజూ కలిసి పాఠశాలకు వెళ్లేవారు, కలిసి ఆడుకునేవారు. ఇద్దరూ ఒకరికొకరు చాలా సహాయం చేసుకునేవారు. ఒకరోజు వారు గ్రామం దగ్గర ఉన్న అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద ఎలుగుబంటి వారివైపు వస్తోంది. రాజుకు చెట్టెక్కడం వచ్చేది. వెంటనే భయపడి దగ్గరలో ఉన్న చెట్టెక్కిపోయాడు. కాని కిరణ్కు చెట్టెక్కడం రాదు. కిరణ్ వెంటనే ఒక ఆలోచన చేశాడు. ఎలుగుబంట్లు చనిపోయిన వారిని తాకవని అతనికి తెలుసు. అందుకే అతను నేలపై పడుకొని ఊపిరి ఆపుకొని చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చి కిరణ్ చెవికి దగ్గరగా వాసన చూసి అతను చనిపోయాడని భావించి అక్కడినుంచి వెళ్ళిపోయింది. తర్వాత రాజు చెట్టునుంచి దిగిపోయి, ఎలుగుబంటిని చెవిలో ఏమి చెప్పింది అని అడిగాడు. కిరణ్ నవ్వుతూ చెప్పాడు, ప్రమాదంలో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేసే స్నేహితుడిని నమ్మకూడదని చెప్పింది. నీతి: కష్టకాలంలో తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు.